Hi friends, welcome to Shorthand Hub channel. This is Hari Naganand, Irumudi, Shorthand Instructor. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విజయనగరంకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము. సో నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాము. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో కాంటాక్ట్ అవ్వగలరు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఏదైతే ఈరోజు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ విజయనగరం సంబంధించినటువంటి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాము. సో చూడండి, నోటిఫికేషన్ నెంబర్ 2/24, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అవుట్సోర్స్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ MLSC అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ DLSA. సో అవుట్సోర్సింగ్ కింద టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది వీళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ ది సీల్డ్ కవర్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ది MLSC విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ DLSA. సో వీళ్ళు క్లోజ్డ్ అప్లికేషన్స్ అనేది అడగటం జరుగుతుంది ఫర్ వన్ ఇయర్ పీరియడ్కి. తర్వాత మరలా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దీనికి వచ్చేసరికి రెమ్యూనరేషన్ వచ్చేసరికి 18,500గా మనకి శాలరీ ఫిక్స్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 30/3 5 గంటల లోపల, అంటే ఈరోజే లాస్ట్ డేటు, ఈరోజు లోపల మనం ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టు ఒకటి ఉంది. రోస్టర్ వచ్చేసరికి 11 అని చూపిస్తున్నాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఉండాలి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ కనుక హయ్యర్ టైప్ రైటింగ్ వాళ్ళు కనుక అందుబాటులో కనుక వీళ్ళు అప్లై చేసుకోకపోయినట్లయితే లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారంట. అంటే మామూలుగా దీనికి హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ కావాలి. ఇంగ్లీష్ వాళ్ళు లేకపోతే లోయర్ గ్రేడ్ వాళ్ళు కనుక అప్లై చేసి ఉంటే వాళ్ళని కన్సిడర్ చేసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే షార్ట్ హ్యాండ్ ఉంటుందో వాళ్ళకి కంప్యూటర్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అందుకని మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము, షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి జాబ్ అనేది తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అప్లికెంట్ 18 ఏళ్ళ నిండిన వాడై ఉండాలి. అలాగే 42 ఏళ్ళు దాటకూడదు. 10/10/2023 నాటికి 42 ఏళ్ళు ఉండకూడదని చెప్తున్నారు. అలాగే ఏదైతే రిలాక్సేషన్ అనేది ఉంటుంది SC ST BC వాళ్ళకి, అలాగే ఫిజికల్ వాళ్ళకి వచ్చేసరికి ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్కి వచ్చేసరికి 10 years అనేది ఈ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎక్స్ సర్వీస్ కూడా రిలాక్సేషన్ ఉంది. అలాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వచ్చే అప్లికేషన్స్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ మొత్తం అథారిటీ కూడా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కమ్ చైర్మన్ ఆయనదే అధికారం అని చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషనే ఫైనల్ డెసిషన్ అవుతుంది. ఊరికి అటెండ్ అయినంత మాత్రాన జాబ్ వస్తుందని కాదు, వాళ్ళకు వచ్చేటువంటి మెరిట్ దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. సో ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అంటే హెల్తీగా ఉండాలని చెప్తాం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ ఫీ అనేది ఏం లేదు. ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చాలా వరకు ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషను మీకు అందుబాటులో ఉంచుతాను. సో మీరు ఇది ఎలా అప్లై చేయాలనే దాని గురించి కూడా, దీనికి సంబంధించిన ఫార్మాట్ కూడా కింద నోటిఫికేషన్లో ఉంది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి. ఎప్పుడైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు ఆ నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే మనకి రేపు రోజున అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. సో మరలా చెప్తున్నాను, ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.